విషయం ఏంటంటే పనికిరాని వాళ్ళని మా సామాజిక వర్గం వచ్చినప్పుడు పనికిరాని వాళ్ళని కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసి ఎమ్మెల్సీ చేసి ఏనాడు తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అందరం ఎక్కించినప్పుడు డెఫినెట్గా బాధ అవుతుంది. మళ్ళీ అదే విధవులు ఇవాళ ఒక్కడు కూడా టీఆర్ఎస్ పార్టీలో లేరు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోయలేదు, టీఆర్ఎస్ పార్టీలో లేరు. మళ్ళీ అందరూ కూడా ప్రభుత్వం మారంగానే కాంగ్రెస్ పార్టీకి పోయి ఒత్తాసు పలికిరు. దాన్ని ఒక్కసారి పునరాలోచించుకునేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసినాము, ఎందుకు కాచంని దూరం పెట్టినాము, కాచం వల్ల మనకు జరిగిన నష్టం ఏంది? 90 పైసలు నష్టం జరగలేదు పార్టీని కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న, అన్ని రకాలుగా సమయాన్ని కేటాయించిన, సంయమనం పాటించిన తప్ప నన్ను దూరం పెట్టరు. ఒకటి మాకు లౌక్యం తెలియకపోవచ్చు, మేము నమ్మింది కేసీఆర్ గారిని తప్ప కేసీఆర్ కుటుంబాన్ని నమ్మలే. ఓన్లీ కేసీఆర్ గారిని నమ్మినాం. మరి ఒకవేళ కుటుంబాన్నో లేకపోతే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి 4 రకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నమ్మితే ఇంకేమన్నా అవును కాదో తెలియకపోగాను. కానీ మేమైతే కేసీఆర్ గారు నమ్మకంగా పనిచేసినాం. కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆజ్ఞని శిరసా వహించినాం. ద్రోణాచార్యుడు ఏకలవ్యులాగా పనిచేసినాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఇప్పుడు ఏకలవ్యుడు అనేటోడు ద్రోణాచార్యునికి బొటన వేలైతే కోసిచ్చేటువంటి పరిస్థితులు లేవు. నేను దాంట్లో మాత్రం ముందు బాగానున్నా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి శశపిషలు లేవు. పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని మనం అన్ని సందర్భాల్లో తన గురించి రిపోర్ట్ ఉన్నది నా దగ్గర. అన్ని రకాలుగా పనిచేసినాం. ఆయనని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగినాం. కానీ మాలాంటి వాళ్ళని ఉద్యమకారులను పోగొట్టుకున్నందుకు మాత్రం చాలా ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది మాకు.